హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడదాం. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, మన ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీ బ్యాన్ అయిందా, దీన్ని ఇప్పుడు మనం పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే చాలామందికి ఈ క్రిప్టో కరెన్సీ మీద ఐడియా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. దాని కారణంగా దీనిలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా వదిలేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీలో చాలామంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేశాను, వాటి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ప్రజెంట్ మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడినట్టయితే ఇదొక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో డీసెంట్రలైజ్డ్ అంటే దీని మీద గవర్నమెంట్కైనా కానివ్వండి, లేకపోతే ఏదో ఒక వ్యక్తికైనా కానివ్వండి కంట్రోల్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ అంటే అర్థం. అలా కాకుండా డిజిటల్ కరెన్సీ అని అంటే మనందరికీ తెలిసిందే, ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో లేకపోతే ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉంటుందో అది వర్చువల్ కరెన్సీ అన్నట్టు. దాన్ని మనము మన పాకెట్లో పెట్టుకోవడం అయినా కానివ్వండి, లేకపోతే ఇంట్లో పెట్టుకోవడం లాంటివి చేయలేము. సో ఈ మనీ ఏదైతే ఉంటుందో ఇదంతా ఒక డిజిటల్ ఫార్మాట్లో, కంప్యూటరైజ్డ్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. దీంతో మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఎందుకు తీసుకొచ్చారు ఈ క్రిప్టో కరెన్సీ అని అంటే, ఇది ఒక ఎక్స్చేంజ్ మీడియం అన్నట్టు. అంటే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇది కూడా ఒక పద్ధతి. సో దీన్ని గవర్నమెంట్స్ అయినా కానివ్వండి, లేకపోతే బ్యాంక్స్ అయినా కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడా కంట్రోల్ చేయకుండా ఉండడానికైతే దీన్ని మార్కెట్లో తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్రిప్టో కరెన్సీ అంటే చాలామంది ఓన్లీ బిట్కాయిన్ అని అనుకుంటూ ఉంటారు. బిట్కాయిన్ ఒకటే కాకుండా ఇంకా చాలా రకాల కరెన్సీస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం బిట్కాయిన్ గురించి మాట్లాడినట్టయితే, నేను స్టార్టింగ్ బిట్కాయిన్ కొన్నప్పుడు దాని విలువ అనేది 28,000 రూపాయలు ఉండే. నాకంటే ముందు కూడా చాలామంది కొన్నారు. వాళ్ళు కొన్నప్పుడు బిట్కాయిన్ విలువ అనేది 5,000, 6,000 స్టార్టింగ్ ఇది స్టార్ట్ అయినప్పుడు 12 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దీని వాల్యూ అనేది పెరుగుకుంటూ వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే, బిట్కాయిన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి దీనికి ఎక్కువ ఒకటేసారి భూమి అనేది ఏర్పడిన కారణంగా దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెరిగింది. సో నాకు తెలిసినంత వరకు అంటే 2018 ఆ ప్రాంతంలో దీని ప్రైస్ అనేది 12 లక్షల చేంజ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఆ టైంలో మన గవర్నమెంట్ ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారంటే, ఈ క్రిప్టో కరెన్సీ మీద ఒక పార్షియల్ బ్యాన్ విధించారన్నట్టు. ఇప్పుడు మనం ట్రేడింగ్ చేయడానికి ఏ యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నామో, అంటే ఈ బిట్కాయిన్ కొనడానికి అమ్మడానికి ఏ యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నామో వాళ్ళకు బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకండి అని చెప్పేసి ఒక పార్షియల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది. సో ఆర్బీఐ బ్యాన్ విధించిన తర్వాత ఈ బిట్కాయిన్ ప్రైస్ అనేది 12 లక్షల చేంజ్ నుంచి ఒక్క సంవత్సరంలో 2 లక్షలకు చేరిపోయింది. సో ఇలా జరిగేసరికి చాలామంది ఇప్పుడు ఈ బిట్కాయిన్ యాప్స్ లేకపోతే క్రిప్టో కరెన్సీ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో అలా సుప్రీంకోర్టులో చాలా హియరింగ్స్ అయితే జరిగాయి. మార్చ్ 2020 అంటే లాక్డౌన్ కంటే ముందు సుప్రీంకోర్టు వాళ్ళు బిట్కాయిన్ లీగల్, దీని మీద బ్యాన్ ఎత్తేయండి అని చెప్పేసి ఆర్బీఐకి ఒక నోటీస్ని అయితే జారీ చేసింది. సో అలా ఇప్పుడు మన ఇండియాలో ఈ బిట్కాయిన్ ఏదైతే ఉంటుందో, క్రిప్టో కరెన్సీస్ మీద ఉన్న బ్యాన్ ఏదైతే ఉంటుందో అదైతే లిఫ్ట్ అయిపోయింది. సో జనరల్గా నేను టెక్నిక్స్లో చెప్తూ ఉంటాను కదా, బిట్కాయిన్ ప్రైస్ అనేది ఇంత వెళ్ళింది అంత వెళ్ళింది అని చెప్పేసి. ప్రజెంట్ ఈ డే చూసుకున్నట్టయితే బిట్కాయిన్ యొక్క ప్రైస్ 15 లక్షలు ఉంది ఫ్రెండ్స్. సో 15 లక్షలు చేంజ్ ఉంది, అటు ఇటు ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 14 లక్షలకు వెళ్తూ ఉంటుంది, 15 లక్షలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇలా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళల్లో నార్మల్ ప్రజలే కాకుండా ఎలన్ మస్క్ లాంటి పాపులర్ దిగ్గజాలు కూడా ఉన్నారన్నట్టు. సో మీరు కూడా ఈ బిట్కాయిన్లో లేకపోతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే CoinSwitch Kuber యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. చాలా ట్రస్టెడ్ యాప్ అని చెప్పేసుకోవచ్చు. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసేసుకొని కేవైసీ చేసేసుకొని ఈజీగా అయితే రిజిస్టర్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే ఈజీగా దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంతోపాటే ట్రాన్సాక్షన్స్ చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఎలాగైతే అమెజాన్లో షాపింగ్ చేస్తారో అంత ఈజీగా అయితే దీనిలో మనము ఈ కాయిన్స్ని అంటే బిట్ కాయిన్స్ అయినా కానివ్వండి, క్రిప్టో కరెన్సీస్ అయినా కానివ్వండి పర్చేస్ చేసుకోవచ్చు. మినిమం 100 రూపాయల నుంచి మీరు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో క్రిప్టో కరెన్సీ ప్రైస్ అనేది 15 లక్షలు అంటున్నాం, మరి 100 రూపాయలు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలకు సరిపడా క్రిప్టో కరెన్సీనే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ ఆ క్రిప్టో కరెన్సీ వాల్యూ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి. సో అటువంటిప్పుడు ఈ మీ 100 రూపాయలు ఏవైతే ఉంటే వాటి విలువ కూడా చాలా ఎక్కువ పెరిగిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, క్రిప్టో కరెన్సీలో ఎలన్ మస్క్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి. సో అది ఆయన స్వయంగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. దానికి సంబంధించిన క్లిప్ అయితే మీరు చూడొచ్చు, మీరు ఇంటర్నెట్లో వెతికినా కూడా దొరుకుతుంది. ఆయన చెప్పింది ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీ యొక్క భవితవ్యం ఏదైతే ఉంటుందో, ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో చాలా బ్రైట్గా ఉంది, రాబోయే రోజులలో దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఈయన కూడా కొన్ని బిట్ కాయిన్స్ అయితే కొనుక్కొని ఈయన దగ్గర పెట్టుకున్నట్టయితే ఈయననే స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా టీసీఎస్ లాంటి పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా ఇన్ ఫ్యూచర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన క్లిప్ కూడా మీరు చూడొచ్చు. మీకు దీని గురించి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా దీని గురించి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఎంత లాభాలు వస్తాయి ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే అంటే, ఫ్రెండ్స్ మనకు ఎలాగైతే గోల్డ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో, కరెన్సీ
రేట్స్ అనేవి కూడా ఎలాగైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో అలానే మనకి ఇక్కడ డిమాండ్ తర్వాత సప్లై ఆధారంగా ఈ బిట్కాయిన్ యొక్క ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాకపోతే వీటితో పోల్చుకున్నట్టయితే మనకు రిటర్న్స్ అనేవి బిట్కాయిన్లో చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు 2 స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాను. ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత ఎక్కువ మొత్తంలో ఈ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు రిటర్న్స్ వచ్చాయని చెప్పేసి మీరు ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ బిట్కాయిన్ వాల్యూ అనేది గత 10 సంవత్సరాల్లో ఎంత పెరిగింది, గత సంవత్సరంలో ఎంత ఎక్కువగా పెరిగింది, ఎంత ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి, ఎంతమందిని ఇది కోటీశ్వరులను చేసింది అని చెప్పేసి మీరైతే చూడొచ్చు. సో ఇందులో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వేరే ఏ మీడియం తోటి కూడా పోల్చుకున్నా. కాకపోతే ఇందులో కూడా మనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఎప్పుడు కొనుక్కోవాలి అనేది మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టయితే మనకు చాలా ఎక్కువ మొత్తంలో అయితే రిటర్న్స్ వస్తాయి. అలా కాకుండా మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూజ్ చేయాలి అనుకున్నారనుకోండి, చాలామంది ల్యాండ్స్ తర్వాత వచ్చేసి బ్యాంకులలో ఇన్వెస్ట్ చేస్తుంటారు, బాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో అలానే ఇందులో కూడా మనం కొంతలో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ మీడియం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.